నమస్కారం అండి, వెల్కమ్ టు వైభవ్ ఆస్ట్రో ఛానల్, ద మ్యాజిక్ ఆఫ్ ప్లానెట్స్. అందరూ ఎలా ఉన్నారండి? వైభవలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలు మీ మీద మా మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో. మార్చ్ 6వ తారీఖు రేపు ఏంటి? శుక్రవారం చెప్తారా? శుక్రవారం నాకు తెలుసండి, మీకు నాకు ఇష్టమైన రోజే శుక్రవారం. అమ్మవారి రోజు కాబట్టి, లక్ష్మీ అమ్మవారి రోజు కాబట్టి, వైభవలక్ష్మి అమ్మవారి రోజు కాబట్టి మీకు నాకు అందరికీ ఇష్టమైన రోజు శుక్రవారం. అది నాకు తెలిసిందే. అందులో స్పెషల్ ఏంటంటారా? బాలచంద్ర సంకట చతుర్థి. ప్రతీ నెల సంకట చతుర్థి అనేది వస్తుందండి. కానీ రేపటి రోజు ప్రాముఖ్యత ఏంటంటే విఘ్నేశ్వరుడు బాలచంద్ర స్వామి రూపంలోని ఉంటారు. బాలచంద్ర సంకట చతుర్థి. నార్మల్గా సంకట చతుర్థి అంటేనే చాలా ముఖ్యమైన రోజు. అందులోని బాలచంద్ర సంకట చతుర్థి అంటే ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఈ రోజును ఉపయోగించుకొని మనకున్న ఆర్థిక సమస్యలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కెరియర్ సెటిల్మెంట్ అవ్వచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, మనశ్శాంతి అవ్వచ్చు, రేపటి రోజుని మనం ఉపయోగించుకొని మన లైఫ్లోని మార్పులు అనేవి ఎలా తీసుకురావచ్చు అనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. మీరు టకటగా నోట్ చేసేసుకొని చకచకా చేసేయండి. రెమెడీస్ చాలా ఈజీగా ఉంటాయి. మీకు తెలిసిందే, ఈజీ రెమెడీస్ కానీ పవర్ఫుల్ రెమెడీస్. స్వామివారికి, విఘ్నేశ్వరుడికి మీకు తెలిసిందే గరిక అంటే ఆయనకి చాలా ఇష్టం. సో రేపు ఉదయము విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి గరికెను ఒక 21 గరికెను సమర్పించి మనస్ఫూర్తిగా మీ మనోవాంఛని స్వామివారికి తెలియపరచండి. ఫస్ట్ రెమెడీ. సెకండ్ రెమెడీ, ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, పూర్తి కావట్లేదు, అలాంటిది ఏదైనా ఉంటే ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపం చేయండి. ఇది ఒక్క పదమేనండి. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని. రేపంతా స్వామివారికి చాలా ఇష్టమైన రోజు, మంచి రోజు. సో ఇలాంటి మంచి వర్డ్స్ మన నోటి యందు ఈ మంచి పదాలు పలకడం వల్ల తప్పకుండా స్వామివారి కృపాకటాక్షాలు మన యందు ఉంటుంది. స్వామివారికి ఇలా చెప్పి, నేను ఇలా అనుకుంటున్నాను స్వామి, ఈ పని ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, నువ్వే దగ్గరుండి పూర్తి చేయాలి, నీదే భారము అని చెప్పి ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని 108 సార్లు పలకాలండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పని కంప్లీట్ అవుతుంది. ఆయన ఉండగా మీకు భయం ఎలా? తప్పకుండా కంప్లీట్ చేస్తాడు, ఆయనే చేస్తారు. మూడోది, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి. ఆర్థిక సమస్యల గురించి, బిజినెస్లో లాస్ అవ్వడం గురించి, పరవన్నం, బెల్లం పరవన్నం ఇంట్లోని రేపు శుక్రవారం కదండి, కొంచెం బెల్లం పరవన్నం చేసి స్వామివారికి ప్రసాదం కింద తీసుకొని వెళ్ళి అక్కడ వీలైతే భక్తులకి పంచిపెట్టండి. మనకున్న ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడతాం. కెరియర్ సెటిల్మెంట్ అవ్వట్లేదు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కానీ ఏ జాబు కన్ఫర్మ్ కావట్లేదు, ఇలాంటి పరిస్థితి ఉంటే మనకు కావాల్సింది జమ్మి చెట్టు ఆకులు రేపు తీసుకొని విఘ్నేశ్వరుడు గుడికి వెళ్ళి స్వామివారి దగ్గర సమర్పించి, ఆయన పాదాల దగ్గర సమర్పించి, స్వామి నాకు ఇలాగ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను కానీ ఏ జాబ్లోని కన్ఫర్మేషన్ అనేది రావట్లేదు, సో ఈ రోజు నుంచి ఈ భారం నీకు వదిలేస్తున్నాను, అతి త్వరగా నేను అనుకున్న ఉద్యోగం నాకు లభించాలి స్వామి అని నమస్కరించుకొని రండి. ఆరోగ్యం గురించి, మనశ్శాంతి గురించి, మనసు చాలా డిస్టర్బ్డ్గా ఉంది, కారణం తెలియట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఇంటి నుంచి ఒక రాగి కలశంలోని వాటర్ పట్టుకెళ్ళండి. మీరు ఇంటి నుంచే పట్టుకెళ్ళండి. ఒకవేళ వాటర్ ఒలిగిపోతుంది ట్రావెల్లో అనుకుంటే నార్మల్ వాటర్ బాటిల్లో మీ ఇంటి నుంచి వాటర్ పట్టుకెళ్ళండి. అక్కడ రాగి చెంబులోని వేసి శివలింగం మీద వెయ్యండి. రేపటి రోజు శివలింగం మీద నీళ్లు, పాలు 2 అభిషేకం చేయండి. దీనివల్ల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి, మనశ్శాంతి అనేది కలుగుతుంది. సో రేపు ఎట్టి పరిస్థితుల్లోని రేపటి రోజుని మిస్ చేయొద్దు, ఖచ్చితంగా చేయండి. ఓం గం గణపతియే నమః. ప్రతి జన్మపత్రిక మాట్లాడుతుంది, ప్రతి జన్మపత్రిక సమస్యను చెబుతుంది, ప్రతి జన్మపత్రిక సమస్య నుంచి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తుంది, మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైభవ్ ఆస్ట్రాలజీ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.